గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక రీసెంట్ ఇంపార్టెంట్ నోటీస్ వచ్చిందండి. ఇప్పుడే వచ్చింది సాయంత్రము. సో అదేంటంటే చూడండి, దేని గురించి అంటే అది ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్స్ ఉంటుంది కదండి, సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 అని ఉంది కదా. సో దాని రిలేటెడ్గా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. చూడండి, ఇది ఏంటంటే దీనికి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదండి. సో ఆగస్టు 1 వరకు కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి. కాకపోతే ఏంటంటే ఆ ఎగ్జామ్స్లో కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ జరగడం వల్ల ప్రాబ్లం అయ్యి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారండి. సో ఇక్కడ ఒకసారి నోటీస్ ఏంటనే మొత్తం చూద్దామండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటీస్ ఈసీ 01/07/2025 ఈసీ డేటెడ్, ఈసీ అంటే అది ఎగ్జామినేషన్ సెల్ అండి, డేటెడ్ 8/8/2025 ఒక నోటిఫికేషన్ ఇచ్చారట. దాని కంటిన్యూషన్లో వీళ్ళు చెప్తున్నారు, ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ అనదర్ ఆపర్చునిటీ టు అప్రాక్సిమేట్లీ 59,500 క్యాండిడేట్స్ అండి. సో ఇంతమందికి కూడా ఇష్యూ అయిందనమాట ఎగ్జామ్లో. సో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ రాసిన ఎగ్జామ్ ఇంకా అది వ్యాలిడ్ ఉండదు. సో అది దాన్ని అసలు కన్సిడర్ చేయరు. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వీళ్ళకు వచ్చిన టెస్టుల్ని మళ్ళీ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తీసుకుని తర్వాతే మళ్ళీ అందరినీ కలుపుకొని ఒకసారి మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, 59,500 క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ లాగ్స్ ఆఫ్ ఆల్ షిప్స్ ఆఫ్ సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామినేషన్ 2025 బై రీషెడ్యూలింగ్ దేర్ ఎగ్జామ్ ఆన్ 29/8/2025. సో ఆగస్టు 29 రోజు వాళ్ళందరికీ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఏంటంటే లాగ్స్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకు ఆ ఇష్యూ అనేది అర్థమైందనమాట. సో ఇన్ దిస్ రిగార్డ్ it is informed that the candidates may ascertain whether their examination has been rescheduled or not through their candidate login. సో వాళ్ళు అసర్టైన్ చేసుకోవాలన్నమాట. అసర్టైన్ చేసుకుంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? సో వాళ్ళకి రీషెడ్యూల్ అయిందా అవ్వలేదా ఎలా తెలుసుకోవాలి? క్యాండిడేట్ లాగిన్ ద్వారా తెలుసుకోవాలి. సో ఆల్రెడీ ఇష్యూ ఉన్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో మాకు ఆల్రెడీ వస్తుంది మళ్ళీ, అంటే ఈ నోటీస్ చూసిన వెంటనే సో నాకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇష్యూ ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా రీషెడ్యూల్ చేస్తారని అనుకుని ఉంటారు కదా. సో ఎవరికైతే ఐడియా లేదో సో వాళ్ళకి ఆల్రెడీ అక్కడ లాగ్స్లో ఇష్యూ కనుక కనపడి ఉంటే సో వాళ్ళకు కూడా ఈ యొక్క 59,500 మెంబర్స్కి ఈ యొక్క రీషెడ్యూలింగ్ అనేటువంటి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎక్కడ అంటే క్యాండిడేట్ లాగిన్లో. సో మీ యొక్క లాగిన్ ఉంటుంది కదా, క్యాండిడేట్ లాగిన్ ఐడీస్ అవన్నీ ఉంటాయి కదా, లాగిన్స్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ ఉందా లేదా తెలుసుకోవాలన్నమాట, రీషెడ్యూల్ అయిందా లేదా. So candidates whose exam has been rescheduled can review their examination CT details from 22/8/2025 onwards and download their admit card with effect from 26/8/2025 by logging in through the designated login module on the website of the commission. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఎగ్జామినేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రేపటి నుంచి అవైలబుల్గా ఉంటుందండి. సో రేపటి నుంచి 22/08/2025 అండ్ సిటీ తెలుస్తుంది మీకు. సో మీరు ఆల్రెడీ ఒక 3 సిటీస్ ఇచ్చి ఉంటారు కదా. సో అందులో ప్రిఫరెన్స్ బేసిస్లో మీకు ఫస్ట్ సిటీ మ్యాక్సిమం అలాట్ చేస్తారు. సో బెస్ట్ అవైలబుల్ బేసిస్ అంటారు కదా, బెస్ట్ ఎఫర్ట్ బేసిస్లో చేస్తారు. సో మీకు ఆ సిటీ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత 26th రోజు అంటే ఎగ్జామ్ 29 కదా, ఎగ్జాక్ట్లీ 3 days ముందు మీకు టోటల్ హాల్ టికెట్ అనేటువంటి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఎస్ఎస్సి సైట్ ద్వారా లభిస్తుంది అనమాట. ఎవరికి? ఈ ఓన్లీ 59,500 క్యాండిడేట్స్కి మాత్రమే, రైట్. సో వాళ్ళకి రీషెడ్యూల్ అయిందా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది? క్యాండిడేట్ లాగిన్లో తెలుస్తుంది. సో మీరందరూ కూడా క్యాండిడేట్ లాగిన్, సో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా క్యాండిడేట్ లాగిన్లో చూసుకోవాలండి. ఎందుకంటే ఈ టోటల్ 5 lakhs మెంబర్స్ రాసినట్టున్నారు కదా, టోటల్ 11 lakhs అప్లై చేస్తే 5 lakhs దగ్గర రాసినట్టున్నారు. సో అందులో ఎవరు ఆ 59,500 ఎవరు అంటే మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరు లాగిన్ చూసుకోండి. మీకు ఒకవేళ ఆపర్చునిటీ కనుక ఉంటే మీరు మళ్ళీ రాసుకోండి, రైట్. అండ్ దిస్ further such candidates will also be intimated about their rescheduled examination through email, SMS by concerned regional offices of the commission. సో రీజనల్ ఆఫీస్ ఉంటాయి, సదర్న్ రీజియన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి ద్వారా మీకు మెయిల్ కానీ SMS కానీ ఇంటిమేట్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఇవాళ వచ్చిందండి, ఇందాకే సాయంత్రం వచ్చింది నోటిఫికేషను. సో ఇదన్నమాట విషయం. అయితే మనం ఒక పని చేద్దామండి. ఈ యొక్క వీళ్ళు ఏమంటున్నారు, దీని కంటిన్యూషన్ అంటున్నారు కదా, ఈ 8th రోజు ఇచ్చినటువంటి దాని కంటిన్యూషన్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు కదా. సో అసలు 8th రోజు ఏం నోటిఫికేషన్ ఇచ్చారో అది కూడా ఒకసారి చూద్దామండి. చూసినట్లయితే ఇదండి 8th రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషను. సో ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ ఎస్ఎస్సి 2025 ఎగ్జామినేషన్స్. సో
సో చూద్దాం ఒకసారి. ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూటింగ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్. సో మన అన్ని పోస్టులకు చేస్తుంది రిక్రూట్మెంట్. ఇన్ రిట్ పిటిషన్ సివిల్ 234 of 2018, the Honorable Supreme Court of India has directed implementation of certain reforms in the manner in which such CBUs are conducted. సో ఒక రిట్ పిటిషన్ వచ్చిందంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసినప్పుడు 2018లో. అప్పుడు సుప్రీంకోర్టు ఏం డైరెక్ట్ చేసిందంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్లో అని చెప్పిందంట. సో దానికి అనుగుణంగా ఇన్ కంప్లైంట్స్ విత్ దీస్ ఆర్డర్స్ ఎస్ఎస్సి హాస్ షిఫ్టెడ్ టు ఎ రివైజ్డ్ మోడల్ ఆఫ్ కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టార్టింగ్ విత్ ద సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామ్స్. సో ఇప్పటి నుంచే అండి. సో దానికి అనుగుణంగా ఈ ఎగ్జామ్ నుంచే ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 13 నుంచే వాళ్ళు ఆ యొక్క రూల్స్ అనేటువంటి కంప్లైంట్స్ తీసుకొని వచ్చి అవలంబిస్తున్నారన్నమాట 2025, which were held at 194 venues across the country from 24th July to 1st August 2025. సో ఈ దేశం మొత్తంలో 194 సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ జరిగాయండి సెలెక్షన్ పోస్ట్వి. ఎప్పటి నుంచి ఎప్పటికి 24 జూలై నుంచి 1st ఆగస్ట్ వరకు జరిగాయి. సో అవుట్ ఆఫ్ 11.50 lakh అప్లికెంట్స్, సో 11.5 లక్షల మంది అప్లై చేశారండి. అందులో రాసింది ఎవరండి, ఓవర్ 5.5 lakh క్యాండిడేట్స్ హ్యాడ్ టేకెన్ దీస్ ఎగ్జామ్స్. సో 5.5 లక్షల మంది ఎగ్జామ్ తీసుకున్నారంటే 6 లక్షల మంది రాయలేదు. సో ఈ 5.5 లక్షల మంది కూడా డిఫరెంట్ లెవెల్స్ అండి. మెట్రిక్ అంటే 10th, హైయర్ సెకండరీ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రాడ్యుయేట్, ఈ 3 లెవెల్స్తోని ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఆధార్ అథెంటికేషన్ సో మరి ఈ 3 లెవెల్స్ ఎలా తెలుస్తుంది అంటే పోస్ట్ని బట్టి ఉంటుందండి అది. సో ఒకవేళ గ్రాడ్యుయేట్ అయిన అతను ఈ మూడింటికి డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్గా రాయొచ్చు, రైట్. బట్ సేమ్ మెట్రిక్ లెవెల్లో 2 రాయకూడదు అనమాట సేమ్ పోస్ట్కి, అలా ఉంటుంది. అండ్ ఆధార్ అథెంటికేషన్ ఫర్ క్యాండిడేట్స్ అండ్ ఎగ్జామ్ ఫంక్షనరీస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్ ఆన్వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ఇంపర్జోనేషన్ అండ్ రిలేటెడ్ మాల్ ప్రాక్టీసెస్. సో ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి రాసేటువంటి ఇష్యూని ట్యాకిల్ చేయడానికి ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్ అనేది చేశారండి, బయోమెట్రిక్స్, వైరస్, వాటెవర్. సో ఇది ఈ ఎగ్జామ్ నుంచే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారండి. సో డ్యూరింగ్ ద కండక్ట్ ఆఫ్ ద అబోవ్ ఎగ్జామినేషన్ దేర్ వర్ డిస్రప్షన్స్ టు సర్టెన్ క్యాండిడేట్స్ ఇన్ టేకింగ్ ద ఎగ్జామ్ ఓవింగ్ టు ద టెక్నికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆపరేషనల్ రీజన్స్. సో కొందరికి డిస్రప్షన్స్ అంటే కొంచెం ఇష్యూస్ జరిగాయి అక్కడ, అబ్స్ట్రక్షన్స్ వాటెవర్, అంటే నెట్వర్క్ ఇష్యూ కావచ్చు. సో టెక్నికల్ ఫ్యాక్టర్స్ వల్ల కొందరికి ఇష్యూ జరిగింది. మెనీ సచ్ క్యాండిడేట్స్ వర్ ఐడెంటిఫైడ్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎ ఫెయిర్ ఆపర్చునిటీ దే వర్ రీషెడ్యూల్డ్ అండ్ అకామిడేటెడ్ ఇన్ సబ్సిక్వెంట్ షిఫ్ట్ టిల్ 1st August 2025. అయితే ఆల్రెడీ ఎగ్జామ్ రన్నింగ్లో ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసిన క్యాండిడేట్స్కి మళ్ళీ అప్కమింగ్ షిఫ్ట్స్లో అడ్జస్ట్ చేశారండి, అకామిడేట్ చేశారు ఆల్రెడీ. అయినప్పటికీ కూడా లాగ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు రీటెస్ట్ అనేది తీసుకుంటున్నారు అగైన్. ఇన్ అడిషన్ ఆన్ 2nd August 2025 ఎగ్జామ్స్ వర్ కండక్టెడ్ in 3 shifts for more such candidates identified and about 8,000 candidates appeared for these dates on 2nd August 2025. సో ఆల్రెడీ ఫస్ట్ వరకు షెడ్యూల్ ఉంది కదండి 24 జూలై నుంచి ఆగస్టు 1 వరకు. సో అందులో కూడా కొంతమందిని ప్రాబ్లం ఉన్న వాళ్ళని, అంటే ముందు షిఫ్ట్లలో ప్రాబ్లం ఉన్న వాళ్ళని తర్వాత షిఫ్ట్లలో అడ్జస్ట్ చేసామంటున్నారు. అయినప్పటికీ కూడా ఒక 8,000 మందిని 2nd ఆగస్ట్ రోజు మళ్ళీ ఎక్స్ట్రాగా, ఇది ముందుగా షెడ్యూల్ లేనటువంటి డేట్, బట్ 8,000 మందిని ఈ 2nd డేట్ రోజు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది, ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు 59,000 మెంబర్స్కి అగైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాని గురించి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, August 29th. Subsequently, an analysis of the logs pertaining to all ships held in 2nd August, about 50,000 candidates have been identified in respect of whom there are gaps in data, and in order to set the record straight, these candidates deserve the benefit of doubt. సో అయినప్పటికీ కూడా లాగ్స్ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే లాగ్స్ కన్సిడర్ చేస్తే వీళ్ళకి గ్యాప్స్ ఉన్నాయన్నమాట డేటాలో. సో దాని అర్థం ఏంటంటే వీళ్ళకి అంటే సరిపోయి ఉండొచ్చు, సరిపోక ఉండొచ్చు. కాకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ August 8th రోజు రిలీజ్ చేశారండి. ఓకే, అకార్డింగ్లీ ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ that for these candidates another opportunity would be provided to take their test on Friday 29th August. సో ఇదండి. సో అందుకనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళందరికీ కూడా మళ్ళీ టెస్ట్ పెట్టాలి అని చెప్పేసి కమిషన్ డిసైడ్ అయిందనమాట. కమ్యూనికేషన్ టు దీస్ ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ వుడ్ బి సెంట్ ఆన్ ది రిజిస్టర్ మెయిల్ ఐడికి వస్తుందంట కమ్యూనికేషన్ రీటెస్ట్ గురించి, అండ్ మొబైల్ నెంబర్స్ కూడా మీకు కమ్యూనికేషన్ వస్తుంది. దీస్ క్యాండిడేట్స్ విల్ బి అసైన్డ్ ఎ టెస్ట్ సెంటర్
from among the 3 cities for which they had exercised their preference on a best effort basis, and they will be able to download their admission certificate from 26th August. సరే ఇంతకుముందు చెప్పినట్టుగానే సో 26th August నుంచి వాళ్ళ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. It may be noted that in respect of such candidates, due to the reasons for which they are being given another chance to take the test, their previous test held during July 4th to 2nd August will not be taken into consideration. సో ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ టెస్ట్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. సో మీకు ఒకవేళ దాంట్లో బెస్ట్ స్కోర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కన్సిడర్ చేయరు. సో ఖచ్చితంగా రీటెస్ట్ అనేది మీరు 29th August తీసుకోవాల్సిందే ఆ 59,000 మెంబర్స్. ఛాలెంజ్ ప్రాసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ సెలక్షన్ పోస్ట్ ఆర్ సెలక్షన్ 13 ఎగ్జామ్ phase 13 ఎగ్జామ్ విల్ బీ టేకెన్ అప్ ఆఫ్టర్ ద కంక్లూజన్ ఆఫ్ దేర్ టెస్ట్. సో ఇప్పుడు ఛాలెంజ్ ఉంటుంది కదా, అంటే ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ మీ ఛాలెంజెస్ ప్రొసీజర్ ఉంటుంది కదా, రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత ప్రాథమికకి ఇచ్చిన తర్వాత. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ రీటెస్ట్ 29th రోజు టెస్ట్ అయిపోయాకనే దాని కంటిన్యూషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ద కమిషన్ హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు కండక్ట్ ఎ రిగరస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ప్లాట్ఫామ్ అండ్ ఆపరేషనల్ రెడీనెస్. సో వీళ్ళు ఏంటంటే ఒకసారి మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాలనుకుంటున్నారు. సో ఎక్కడెక్కడైతే 194 సెంటర్స్లో పెట్టారు కదా, సో అక్కడ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫీజిబిలిటీ ఎలా ఉంది, ఎందుకు ఇష్యూస్ వచ్చాయనే దాన్ని బట్టి దాని గురించి వాళ్ళు ఒక కండక్ట్ చేస్తామనుకుంటారు ఎవాల్యుయేషను. సో ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు డెఫర్ ద కండక్ట్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025. రైట్, అసలు CGL 2025 ఇప్పుడు జరగాల్సింది ఉంది కానీ ఎప్పటి నుంచి 13th August నుంచి జరగాల్సింది ఉండే. సో అది పోస్ట్పోన్ చేశారు. ఎందుకు? ఈ కారణం చేతనే పోస్ట్పోన్ చేశారు. సో అదనమాట. సో మళ్ళీ రెడీనెస్, మళ్ళీ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ ఇదంతా ఉంటుంది కదని ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీళ్ళు CGL ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ద ఎగ్జామ్ విల్ నౌ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ September 2025. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో 2025లో ఈ CGL ఎగ్జామ్ అనేది జరగబోతుందండి. సో దానికి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ మీకు వెబ్సైట్లో, కమిషన్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారటండి. Next, during the period of application submission for various examination for 2025 cycle, one-time registration facility at the SSC portal was disabled for editing. సో ఏంటంటే మన వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే ఒకసారి చేసుకుంటారు కదా, ఫస్ట్ అన్ని డేటా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా 2025 సైకిల్కి డిజేబుల్ చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ వేరే సైకిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు. ఎడిట్ ఫెసిలిటీ ఫర్ OTR విల్ బీ పర్మిటెడ్ వన్స్ అగైన్ ఫ్రమ్ 14th August to 31st August అండి. సో ఇప్పుడు కూడా టైం ఉందండి. సో ఇవాళ ఆల్రెడీ 21st కదా, సో ఇంకా 10 days ఉందండి. ఎవరైనా OTRలో మిస్టేక్స్ చేసి ఉండి ఏదైనా ఎడిట్ చేయాలి అనుకున్నట్లయితే సో మీరు ఈ విండోని యూజ్ చేసుకోవచ్చు. ఈ విండో తర్వాత మళ్ళీ 2025 సైకిల్కి మేబీ వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రొవిజన్ ఇస్తూ ఉండకపోవచ్చు అండి. సో మీరు ఖచ్చితంగా ఒకసారి మీ OTRలో ఉన్న డేటా మొత్తం చెక్ చేసుకోండి. ఒకసారి రీచెక్ చేసుకుని రివ్యూ చేసుకున్నాక ఏమైనా ఎడిషన్స్ ఉంటే, అంటే ఎడిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే సో ఈ విండో యూజ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ విష్ టు ఎడిట్ ఎనీ ఫీల్డ్ ఇన్ దేర్ OTR ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ చేంజెస్ డ్యూరింగ్ ద అబోవ్ పీరియడ్. అదే అండి, సో ఈ పీరియడ్లో మీరు చేంజ్ చేసుకోండి. అప్లికేషన్స్ ఫర్ సబ్సిక్వెంట్ ఎగ్జామ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ September 2025 అండ్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎడిట్ OTR ఆఫ్టర్ ద అబోవ్ మెన్షన్ విండో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్లో ల్యాగ్ ఉండడం, ఈ లాగ్స్, సో డిస్రప్షన్స్ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు క్లియర్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో ఒకసారి వన్స్ అది క్లియర్ అయిందంటే ఇంకా మీకు ఆన్గోయింగ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తామంటున్నారు. సో అప్పుడు మళ్ళీ మీరు OTRని ఎడిట్ చేసుకుంటామంటే కుదరదు. సో ఇదండి. సో మనకు 2 నోటీసులు వచ్చాయి కదా, సో 2 నోటీసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే సెలక్షన్ పోస్ట్కి అప్లై చేశారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. 29th రోజు ఎగ్జామ్ రాయండి. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు క్యాండిడేట్ లాగిన్ ద్వారా చెక్ చేసుకోండి. మీకు 26th రోజు అడ్మిట్ కార్డు వస్తాయి. అండ్ 22nd రోజు అంటే రేపు మీకు సిటీ ఇంటిమేషన్ కూడా వచ్చేస్తుందండి. సో మీకు మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ కూడా ఫస్ట్ సిటీయే ఇస్తారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.